లేబర్ అదే అన్న కేసీఆర్ గారు కాల్ చేస్తున్నారన్నా. అయితే లౌడ్ స్పీకర్ పెట్టరా. అన్న మీరు పర్సనల్ గా మాట్లాడారు. ఏ మన లవ్ ఏంటో నీకు తెలియాలంటే లౌడ్ స్పీకర్ లో తెలుస్తుంది. మాట్లాడతా పెట్టు. అన్నా నమస్తే అన్న. ఏం చెప్తావు జగన్? ఫోన్ లేపుతలేవు. చూసుకోలేదు అన్న, అందుకే లేపలా. గంతలే నువ్వు చూసుకొని కూడా పార్టీలు లేపుతలేవు. ఇక ఫోనే లేపుతావు. లౌడ్ స్పీకర్ ఆఫ్ చేయరా. ఏ పర్లేదన్న, మీ ప్రేమ ఏంటో తెలియాలిగా అన్న నాకు. అన్న అసెంబ్లీకి పోతలేవాట, ఏంది ముచ్చట? అసెంబ్లీ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలా అంటే నువ్వు కూడా పోవట్లేదు కదన్నా. కానూరు మాట్లాడుతున్నావు, నీ ఎమ్మెల్యేలు పంపించచ్చు కదా. ఎమ్మెల్యేలు పంపించడన్నా, ఎందుకంటే వాళ్ళు హైలైట్ అవుతారు. వాళ్ళు పోతే నాకు ఈగో హట్ అవుద్ది. నా ఈగో ఒప్పుకోదు. కంట్రీలో ఉన్నావు నీ ఈగో తగిలేయా? నీ ఈగో ఇరుపులపై పోను. నీకు ఇట్లా ఈగో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అందరు యూగో అన్నారు. అంటే ఎవడెవడో కుటుంబ కేసులన్నీ లోడ్ ఇచ్చి దీంట్లో అనిల్ కుమార్ యాదవ్ జయించాడని చెప్పుకొని పెట్టుకోండి. చూసావరా అనిల్ ఎలా మాట్లాడుతున్నాను? అనిల్ పుల్లేసి చాలా కోపంగా మాట్లాడుతున్నాడు అన్న. వాడు మన డాగు. వాడికి ఇచ్చా నిన్నే బ్లాక్ డాగు. వీడి స్పీచ్ వింటే నీకేమనిపిస్తుంది? అది వాడ మన ప్రభుత్వం పోయినా వీడి ఫ్యాట్ తగ్గలేదన్న. వాడు ఓడిపోయినా వాడు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడో చూడు. అవునన్నా, ఓడిపోయినా వీడి ఓవర్ యాక్షన్ తగ్గలేదన్న. భలే సవాల్ విసురుతున్నాడన్న ఈ ప్రభుత్వం మీద. అందుకే ఇలా సవాల్ చేస్తాడనే పబ్బులో బౌన్సర్ అవ్వాల్సిన వాడిని తీసుకొచ్చి పార్టీలో పదవి ఇచ్చా. సవాల్ విసురుతున్న అనిల్ కుమార్ యాదవ్ చూస్తుంటే నాకు సై సినిమాలో వేణుమాధవ్ గుర్తొస్తున్నాడన్న. 10 సంవత్సరాల తర్వాత అయినా నేను అధికారంలో ఒక్కసారి వచ్చిన. నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది జగన్మోహన్ రెడ్డి పార్టీ. వీడు నిజంగా తాగి ఉన్నాడన్న. ఎలా కనిపెట్టావురా? లేకపోతే నా పార్టీ వైసీపీ పార్టీ కాదు జగన్ పార్టీ అంటాడు ఏంటన్నా? మరేమనుకున్నావురా? వాడు మన డాగు, మనం ఇచ్చింది బ్లాక్ డాగు. ఈవేళ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే చెప్పండి అన్న, చెప్పండి అన్న. నెక్స్ట్ ఏంటన్నా చెప్పండి. చెప్పండి అన్న. మీరే మాట్లాడండి. మీరు మాట్లాడుకోండి అయ్యా, నేను ఎందుకు? డైలాగ్ మాట్లాడుకోండి. స్క్రిప్ట్ మర్చిపోయి ఫస్ట్ స్టేషన్ తో భలే కవర్ చేశారు. సార్ రండి, ఇక్కడ అందరికి తెలిసిపోయింది. రండి పర్లేదు, తీయండి సార్, స్క్రిప్ట్ తీయండి. మంచి వల్ల ఉన్నారా మీరు? చదవండి. ఈవేళ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వ అసమర్థత. సార్ సార్ అది తెలుగు ఇంగ్లీషా సార్? తెలుగే. తెలుగు. మరి డైరెక్ట్ చదివచ్చు కదా సార్? చదవాలంటే రావాలి కదా తెలుగు. మరి ఇంగ్లీష్ వచ్చా సార్? ఇంగ్లీష్ నాకు రాదు, రైటర్కి వచ్చు. మీ అన్న మీ గుండెల్లో జగన్ అన్న పెద్ద గుమ్మాడి అన్నా. జగన్ అన్న డబ్బులు వెళ్ళి కెమెరా రెడీ చేసుకో రాజా. మీకిద్దరు కూతుర్లు ఉన్నారు. వస్తారు రాజా, వస్తారు రాజా. నీకు రాజకీయాలు చేత కాకపోతే వెళ్ళిపో రాజా. నువ్వు రాజకీయాలు వెళ్ళిపోయి ఏ చావైనా చావు. నీకు జగన్ ఎంత ఇచ్చినా తక్కువ అన్నా. నిన్న పంపేసినాడు పేమెంట్ అన్నా. ఓకే రాజా, వెళ్ళి కెమెరా ఆన్ చేసుకో. పవన్ కళ్యాణ్ కొడుక నీకే చెప్తున్నా, సిక్కులేని నా కొడక సన్నాసి. రాజకీయాలు వెళ్ళిపో. వెళ్ళిపోయి ఏ చావైనా చావు. నీకు నాకు నోకియా, రేపు నీకు సేకియా. ఏంటి రాజా నాకు పేమెంట్ పంపించారా? నీకు మాకు ఎట్లాంటి సంబంధం లేదని లెటర్ పంపించిండ్రు. ఇప్పుడు నాకు రోజు పగులుతుంది రాజా. ఐడియా ఏమిటి పవన్ కళ్యాణ్ గారండి? నేను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడానా మీ గురించి? యాడికి నా చేతిలో సాల్వతో అత్త హడావిడికి పోతాడు. మా జగన్ అన్న జిల్లాలో పర్యటన చేస్తాడంట. ఈ రోజు మన జిల్లాకు వచ్చాడు. అందుకే మరి శాల్వా దేనికి? అన్నకి సన్మానం చేయడానికి. నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి. సన్మానం 11 వచ్చినందుక, ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి పోతాను చెప్పినందుక. కరెంటు బిల్లు 8 సార్లు, ఆర్టీసీ టికెట్ ఛార్జ్ 4 సార్లు, పెట్రోల్ డీజిల్ 3 సార్లు పెంచినందుకు, సిపిఎస్ రద్దు చేస్తానని, జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసినందుకు, మద్యపాన నిషేధం పేరుతో కలిసి మద్యం అమ్మినందుకు, చెత్త మీద కూడా పన్ను వేసినందుకు, విదేశీ విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరు తీసినందుకు, ఓ అబ్బా ఇంకా చాలా ఉన్నాయిలే. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఇన్ని చేసినోడికి సన్మానం చెయ్యొద్దా ఏంది? అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రధాన మాటలు తిరిగే అన్న నీ కూటమి పుణ్యమా అని 11కు పడిపోయి మళ్ళీ ప్రజల్లోకి వచ్చిండాడు. థ్యాంక్స్ అబ్బా. నాకు శాల్వా
నాకు శాల్వా కప్పాల్సింది పోయి పాటకి ఇవ్వడు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పాటకి ఇవ్వడు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది ఏంది బాబు గారు వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ సకాలంలో అందుతుంది 1వ తారీఖు సెలవు అనుకో ముందు రోజు ఇస్తున్నారు అది మా బాబు ఎక్స్ గారు సీఎం జగన్ అన్నకి ప్రతిపక్షం హోదా ఇచ్చేస్తారా? ఇచ్చేయండి ప్లీజ్ ప్లీజ్ ఇచ్చేయండి. కూటమి గెలిచిన తర్వాత ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడితే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. అది కూటమి ప్రభుత్వం అంటే. సరే యాక్షన్ తీసుకుంటున్నారు కదా, మా జగన్ అన్నకి ప్రతిపక్షం హోదా ఇచ్చేస్తారా? కూటమి గెలిచిన తర్వాత ఆంధ్ర ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం గెలిచాక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు వచ్చాక రాష్ట్రానికి ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఎంతో మంది యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అది కూటమి ప్రభుత్వం అంటే. సరే ఉద్యోగులు వస్తున్నాయి బాగుంది కదా, మా ఎక్స్ సీఎం జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారా? ప్రతిపక్ష హోదా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఓకే ముందు అసెంబ్లీకి రమ్మనరా, ఆ ప్రతిపక్ష హోదా అయితే మళ్ళీ చూసుకుందాం. మాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్లీజ్.